సరే బాధ అవుతుంది నాకు. పైనుంచి పడేసిన పగలదా అన్న? శేఖర్ నీకు అడాప్టర్ కూడా కొన్నా 1400. మామే నాకు ఫోన్ గిఫ్ట్ బర్త్డే. ఏం నవంగారు కొండ ఒడి బియ్యం పెట్టినావా? अभी एग्जाम्पल उधर एक गाड़ी रहता ना. అబ్బా ఎంత ఖుషి ఉంది శేఖర్ నీ ఫేసు. गाड़ी रहता ना उधर गाड़ी. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి బ్లాగ్స్ పార్టీ. మా ఆయన బర్త్డే August 31. సో దానికంటే ముందు 2-3 days ముందే నేను ఫోన్ కోసం వెళ్ళి సర్చ్ చేసిన. సో దాని ప్రైస్ దాని డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నా. Samsung Galaxy 24 Ultra. ఈ ఫోన్ కోసం మా ఆయన 2 years నుంచి చూస్తున్నాడు. సో నాకేమో ఆయన ఐఫోన్ కొనాలని ఉండే, కానీ ఆయనకు మాత్రం గెలాక్సీ ఫోన్. ఇక్కడ మా మమ్మీ అంటుంది ఇంత ప్రైస్ ఫోన్ ఎందుకమ్మా, గోల్డ్ ఇస్తేనైనా బాగుంటుంది కదా, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది దేనికైనా అని చెప్పి. అవును, కానీ ప్రజెంట్ మా ఆయన దగ్గర ఉన్న ఫోన్ ఊకే హ్యాంగ్ అయిపోతుంది. అది కూడా నార్మల్గా ఉంది. 2 years నుంచి చూస్తున్నాడు ఈ ఫోన్ కొనాలని, కానీ ఇంకా అంత ప్రైస్ ఎందుకు అని చెప్పి ఆగిపోయిండు. ఇంకా నేను ఆయన బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి నేనైతే ఫిక్స్ అయినా. ఇవన్నీ ఉన్నాయి. శేఖర్ నీకోసమే ఫోన్ కోసం ఏం తెలుసుకోలేను, జస్ట్ ఆయనకు నచ్చింది కాబట్టి అది తీసుకుందామని ఫిక్స్ అయినా. సో కలర్ కోసం మా మమ్మీని కనుక్కుంటే ఆ కలరే బాగుంది అంటే ఇంకా ఫిక్స్ చేసి పే చేసి బిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కట్టేసిన అయిపోయింది. ఫోన్ వచ్చేస్తుంది. ఈ ఫోన్ డైరెక్ట్ బాక్స్ పీస్. సో డైరెక్ట్ ఇది బర్త్డే గిఫ్ట్ ఇస్తే మా శేఖరే ఓపెన్ చేయాలని నేను అనుకున్నా. కానీ ఇక్కడ స్టోర్లో ఏం చెప్పారంటే లోపల పీస్ డ్యామేజ్ కానీ ఎట్లయినా వస్తే మేము ఏం రీప్లేస్ చేయలేము, డైరెక్ట్ ఓపెన్ చేసి మాత్రమే మేము ఫోన్ ఇస్తాం మీకు అని చెప్పి చెప్పారు. అబ్బా నాకైతే మస్తు బాధ అనిపించింది. నేను ఆయననే ఓపెన్ చేయాలి అని చెప్పి తీసుకున్నా, కానీ తప్పదు అని చెప్పి ఇంకా చాలా బాధగా నేనే ఓపెన్ చేసిన 1 side మాత్రం. మా శేఖర్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి ఆయన ఫేస్లో హ్యాపీనెస్ చూడాలనుకున్నా ఇది ఓపెన్ చేయడం. ఏముంది ఫోన్లో నేను ఆయననే ఓపెన్ చేయాలని పోయి ఓపెన్ కన్నా बोल మనకి इधर से चलो हो गया. ये इसे स्टिक करना. तैयार लॉन्ग प्रेस చేయండి మేడం, లాంగ్ ప్రెస్ చేయండి. चलो వస్తుంది మేడం. Samsung Galaxy. మా ఆయన నాకు సపోర్ట్ చేసేదాని ముందు ఈ ఫోను దీని ప్రైజు ఇదంతా ఒక లెక్క కానే కాదు అసలు. పాకెట్ మనీస్ ఇచ్చి ఆ పాకెట్ మనీస్తోని నేను మా ఆయనకి ఈ ఫోన్ కొనట్లేను, నేను కష్టపడ్డ మనీతోనే కొంటున్నా. అది కూడా మా ఆయన వల్ల నేను వెళ్తున్నాను మేకవర్స్కి కానీ యూట్యూబ్ కానీ. సో అందుకే నేను ఆయన కొనడానికి అస్సలు ఆలోచిస్తలేను. శేఖర్ నీకు అడాప్టర్ కూడా కొన్నా 1400. అడాప్టర్ యాక్చువల్గా నేను ఈ ప్రైస్కి మంచి ఐఫోనే వస్తుండే, కానీ ఆయనకి చాలా నచ్చింది కాబట్టి నేను ఇదే తీసుకుంటున్నా. మనకి నచ్చింది కాకుండా వాడే వాళ్ళకి నచ్చింది తీసుకుంటేనే కదా హ్యాపీనెస్. నా కోసం అంటే ఎంత ప్రైస్ అయినా సరే తీసుకుంటాడు. సో ఆయన కోసం అనేసరికి ఎందుకులే అనుకుంటాడు, కానీ నాకే అనిపించింది నా దగ్గర ఐఫోన్ ఉండే మా ఆయన దగ్గర లేదు అని చెప్పి. సో ఫైనల్గా ఆయనకు నచ్చిన ఫోన్. సో శేఖర్ నీకు స్క్రీన్ కార్డ్ కూడా వేపిస్తున్నా పైన. ఫోన్ బాగుందా చూడు, నీకు నచ్చిన ఫోన్. మంచిగా చెయ్యి ప్రశాంత్. పైనుంచి పడేసిన పగలదా అన్న?
స్క్రీన్కి పైన లామినేషన్ కవర్ అంట వాళ్ళే వేసిరు, ఇది స్టోర్ వాళ్ళే 600 రూపీస్ ఉంటుందంట. ఇంకా స్క్రీన్ కవరు, బ్యాక్ సైడ్ ఫోన్ కవరు అవన్నీ కూడా నేను బయట తీసుకుంటా. సో ఇక్కడైతే అవి అవైలబుల్గా అయితే లేవు. డైరెక్ట్గా శేఖర్ని తీసుకొచ్చి ఫోన్ తీసుకోవచ్చు కానీ అస్సలు ఒప్పుకోడు అనమాట, తీసుకోడు. సో అందుకే ఆయనకు సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పి నేనైతే ప్లాన్ చేస్తున్నా. సో ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో ఏమో. ఫైనల్గా మా ఆయనకు నచ్చిన ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్తున్నా. సో ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు. సో ఆయనకైతే ఏం ఐడియా లేదు, నేను ఏం ప్లాన్ చేయనట్టే మాట్లాడతాను అనమాట ఆయనతోటి. A few moments later. మా ఆయన బర్త్డే ఫ్రెండ్స్, కానీ ఏం చేయలేకపోతున్నా శేఖర్. సో సారీ మై డియర్ స్వీట్. పెద్ద ప్లానింగ్. ఒక డ్రెస్ అన్నది ఇస్తుంది నాకు, మంచి డ్రెస్ చూడండి ఫ్రెండ్స్. తర్వాత నన్ను మాత్రం అనొద్దు, ఈసారి చాలా ట్రై చేసినా కానీ. ఒక డ్రెస్ తీసుకో, నా బంగారు కొండ. చూడండి మా ఆయనకు సిగ్గు ఫ్రెండ్స్. చూడ నేనంటే లవ్వా చెప్పు. ఏ ఖుషి సరే ఏమన్నా కూసో సరే. అరే నేను ఏమన్నా అంటే నేను అంత ఇష్టం అంటే చెప్పు. అట్లా ఎందుకంటే నేను అంత ఇష్టం లేదా? ఏడుకోదాం శేఖరు, నా బర్త్డే కూడా ఏడుకోలేం కదనే. సో అదన్నమాట, మా ఆయన కనీసం బర్త్డే డ్రెస్ కూడా తెచ్చుకుంటలేడు. సో అందుకే నేను ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చిన ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పి. సేమ్ ఇదే డ్రెస్ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నా. సో మళ్ళీ ఇప్పుడు ఇదే ఎందుకని చెప్పి వేరే కలర్లో అయితే చూస్తున్నా. ఇక్కడ ఉన్న అన్ని షర్ట్స్లో నాకు ఈ షర్ట్ బాగా నచ్చింది. కలర్ కూడా కొంచెం లైట్ కలర్లో ఉంది, అంత డార్క్గా ఏం లేదు. ఇది వద్దు, ఇది బాగుంది కానీ ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకున్నా. షర్ట్ మీదకి ఏది వస్తుందో అది, ఈ షర్ట్ పైకి వైటే వస్తుండో, క్రీమ్ వస్తుండొచ్చు, హాఫ్ వైట్. ఇదా ఇది వస్తుండొచ్చు. డ్రెస్ ఫైనల్ అయిపోయింది. ఇదే డ్రెస్ ప్యాంట్. అక్కడ ఉన్న వాళ్ళు బ్రౌన్ కలర్ ప్యాంట్ తీసుకోమన్నారు, నాకేమో అది నచ్చలేదు. సో అందుకే నేను క్రీమ్ కలర్ అంటే కొంచెం వైట్, హాఫ్ వైట్లో ఉంది. ఓకే చలో ఫైనల్. మా శేఖర్ ఎవ్రీ ఇయర్ షర్టు ప్యాంటు కొత్తది వేసుకుంటే బనీన్ డ్రాయర్ కూడా కొత్తది వేసుకుంటాడు. సో అందుకే గుర్తుకొచ్చి అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళిన తీసుకోవడానికి. సో దీనికి కూడా ఏం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. సో ఆయన వేసుకుంటాడు కాబట్టి నేను తీసుకుంటాను. నేను వేరే వాళ్ళకి ఏం కొనట్లేను కదా, సో నేను మా హస్బెండ్కే కొంటున్నాను కాబట్టి సిగ్గుపడడం అలాంటివి ఏం లేవు. సో మీరు కూడా అంతేమీ ఇబ్బంది పడకండి వీడియో చూసడం. లైఫ్లో ఇలాంటి హస్బెండ్ ప్రతి ఒక్కరికి రావాలని నేనైతే కోరుకుంటున్నా. చాలామంది అందం చూసి మోసపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళందరి సంసారాలు ఎట్లున్నాయో నేనైతే చూస్తున్నా. సో మా ఆయన ఎంత బాగా చూసుకుంటాడంటే ఇలాంటి గిఫ్ట్స్ అన్నీ చాలా తక్కువ మా ఆయన. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ట్రోల్స్ చేసినా, ఎంతమంది బ్యాడ్గా మాట్లాడినా, కమెంట్స్ చేసినా మా ఆయన సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నా. మస్తు హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ కేక్ తీసుకోవడానికి శ్రీ బేకర్స్కి అయితే వచ్చాను. యాక్చువల్గా కేక్ కూడా నేను మంచిగా కస్టమైజ్ చేయించాలి అనుకున్నా, కానీ ఫోన్ కోసం నేను దగ్గర 1 వీక్ నుంచి సెర్చ్ చేస్తున్నా. అంత ప్రైస్ ఫోన్ ఏమంటాడో తీసుకున్న తర్వాత అని చెప్పి. సో అన్ని స్టోర్స్ చెక్ చేసి ఫైనల్గా ఫోన్ తీసుకునేసరికి నాకు ఇవన్నీ ఆర్డర్ చేయడం లేట్ అయిపోయింది. మా ఆయన కాల్ చేసి ఎక్కడున్నావు, ఇంకా రాలేవు ఇంటికి అంటే వస్తున్నా అన్న. సో లేదు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం. రేపు సాటర్డే కదా, సో ఈరోజే మనం బయట ఏమైనా ఫుడ్ తిందామని చెప్పంటే ఇద్దరం కలిసి ఇట్లా రెస్టారెంట్కి వచ్చినాం. సాటర్డే అందుకే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్, ఫుడ్ తినడానికి వచ్చినాం. అంతే కదా, ఫుడ్ తినడానికి వచ్చినాం.
2 వీక్స్ నుంచి కంటిన్యూగా ఆయనకి బాగా వర్క్లో బిజీగా ఉండే. సో దానికంటే ముందు నన్ను కంటిన్యూగా వర్క్స్కి తీసుకెళ్ళిండు, బ్రైడల్ వర్క్స్కి. సో నైట్ అంతా నిద్ర లేకుండా సో మస్తు టైర్డ్ అయిపోయినుండే. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఇట్లా ఒక నైట్ డిన్నర్కి అయితే. సో దీన్ని చూసి కూడా మీరు బాగా ఉన్నోళ్ళు రెస్టారెంట్లలో తింటారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు అని సో తెలియకుండా మాట్లాడతారు చాలామంది. ఎవరు ఎంత కష్టపడ్డా ఫైనల్గా ఈ ఫుడ్ కోసమే కదా. సో తినే ఫుడ్ కష్టపడ్డప్పుడు మంచిగా తినాలి. సో ఎప్పుడో ఒకసారి తిన్నా సరే కానీ సో మంచి ఫుడ్ తినాలని నాకైతే అనిపిస్తుంది, మంచి టేస్ట్. చాలా మంచిగా ప్లాన్ చేయాలి ఈసారి మా ఆయన బర్త్డే అనుకున్నా, కానీ అసలు ఇట్లా చేయాలి, ఏం చేయాలనేది అసలు ఏం అర్థమవుతలేదు. సో అందుకే ఆ ఫోన్ సర్చింగ్ చేయడంలోనే సగం టైం అంతా వేస్ట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యూ. ఆప్రికాట్ డిలైట్ డిజర్ట్ ఇది. సో ఒకటే తీసుకున్నాం, సో ఇద్దరం షేర్ చేసుకొని తింటున్నాం. చిన్న చిన్న వీడియో క్లిప్స్ని కూడా భూతద్దంలో పెట్టి చూడకుంటే మీరు చూసినా నాకేం ఫరక్ పడది. నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నా, ఐఎమ్ సో సారీ. ఇయర్ నీకు నచ్చింది ఇద్దాం అనుకున్నా శేఖర్, సో సారీ. బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే. సారీ శేఖర్. ఎన్నిసార్లు చెప్తాం, బాధ అనిపిస్తుంది, ఏం చేయాలి మరి. బాధ ఇంకేం గిఫ్ట్ ఇస్తలేదు, ఏమొద్దు, ఏం గిఫ్ట్ ఏమొద్దు, బాధ అనిపిస్తుంది. అయ్యో చూడండి ఫ్రెండ్స్, మా ఆయన బాధ అనిపిస్తుంది అంటే కూడా యాక్సెప్ట్ చేస్తలేడు. ఐఎమ్ సో సారీ. గుడ్ నైట్. నాకు ఏమి ఇయ్యంది, చాలా సంతోషం. ఎందుకు? నేను ఏమి ఇయ్యలేను, నువ్వేమి ఇయ్యకు అంతే. నా దగ్గర ఏం లేక నేను నువ్వు ఇయ్యలేవు నా బర్త్డేకి, కానీ నాకు అట్లా ఉండదు కదా శేఖర్. మా ఆయన అని నాకు ఏదో ఇయ్యాలనుకున్నా. కనీసం డ్రెస్ అన్న తెచ్చుకోలేదు శేఖర్ ఒకటి. మరి ఏం వేసుకుంటావు మరి? బనీ డ్రైవర్ మీద పోతావా? నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. అక్కడ జరిగే తల్లిన ఊగా తల్లి నాకు ఇంకిన్పీటర్ లాగా వండని the next day. సో రెడీ అయిపోయినా మా ఆయన బర్త్డేకి ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇట్లా అనమాట, ఒక చిన్న లైట్ పెట్టుకున్నాం ఫొటోస్ కోసం వస్తుందని చెప్పి. లైటింగ్ ఎంతవరకు వస్తుందో క్లారిటీ చూస్తా. లాస్ట్ వీడియోలో అందరు క్లారిటీ లేదు అన్నారు కదా, సో ఇప్పుడు మాక్సిమం క్లారిటీ ట్రై చేస్తున్నా. ఎవరికి? హ్యాపీ బర్త్డే శేఖర్. థ్యాంక్ యూ. డ్రెస్ తెచ్చుకుంటే బాగుంటుండేనే. డ్రెస్ కొత్తదే కానీ జర ఎక్కువ మంచిగా. కేక్, చిన్న కేక్ తెచ్చుకున్నాం మేము ముగ్గురమే అది కదా అని చెప్పి. డ్రెస్సింగ్ కొంచెం బాగుంటుండే శేఖర్, కొత్తది అయిన ఉంటే. ఎట్లా చేద్దాం? ఆగాలి, ఇప్పుడే వద్దు. ఒక డ్రెస్ ఎట్లా చేద్దాం శేఖర్? సరే సరే సరే, బాధ అవుతుంది నాకు. హ్యాపీ బర్త్డే శేఖర్. పాపా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పాపా. థ్యాంక్ యూ ఖుషి. ఇది ముట్టి డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చో. అబ్బాయి ఎందుకు అట్లా అంటావు శేఖర్? ఈ డ్రెస్ తోటి మంచిగా కుడుతుందా బర్త్డే అంటే? సరే వేసుకో. మరి నువ్వు డ్రెస్ లేకుండా కూర్చుంటే నాకు మంచిగా అనిపిస్తుంది ఆ శేఖర్, నా బంగారు కొండవి. ఎట్లుంది చెప్పు ఇప్పుడు నీ ఫీల్ డ్రెస్ తెచ్చినందుకు? బాగుంది. బాగుందా డ్రెస్? నచ్చిందా? నచ్చింది.
థ్యాంక్ యూ. సో నీకు బనీన్ డ్రాయర్ కూడా తెచ్చిన, బనీన్ డ్రాయర్ కూడా తెచ్చిన మా ఆయనకి. ఎందుకు డ్రెస్ వేసుకోదా పప్ప? మరి ఆగు. ఊపాలి. ఓకే. పప్పది హ్యాపీ బర్త్డే, నీది కాదు. హ్యాపీ బర్త్డే శేఖర్. థ్యాంక్ యూ. తీసాలా? ఉండండి 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 ఉండండి. ఖుషి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శేఖర్. ఒకసారి ఐస్ క్లోజ్ చేయి, చెర్రీ పెడతాను. చాలా ఓకేనా? ఐస్ క్లోజ్ చేయి, ఓపెన్ చేయి. అట్లా అంటే ఏంది శేఖర్? నువ్వేం చేసినావా? థ్యాంక్ యూ. నా దగ్గర ఫోన్ ఉండి నీ దగ్గర ఓపెన్ చెయ్యు. వన్ సైడ్ ఓపెన్ చేసాను నేను బాక్స్, ఇక్కడ ఓపెన్ చేయి. బాగానే ఉంది. 3 days నుంచి చేస్తున్నా ఇవన్నీ. ఓకే, స్మైల్ స్మైల్ ఇయ్యు. హలో, అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయింది, బావ గిఫ్ట్ కూడా అయిపోయింది. అయ్యింది. వాడికి ఎట్లుందో మాటలు. సంతోషం ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను మా ఆయన ఇంత ఎమోషనల్ అవుతాడని చెప్పి. చాలా ఎమోషనల్ అయ్యిండు ఒకటేసారి. ఆ ఫోన్ చూడంగానే అసలు కంట్రోల్ చేసుకుంటూ నేను వీడియోస్ తీస్తున్నా అని చెప్పి. హలో, హ్యాపీ బర్త్డే శేఖర్. బాయ్. సో ఇట్లా అనమాట. ఫోన్లో ఫస్ట్ నాకే కాల్ చేసిండు, నాతోటి ఫోటో దిగిండు అనమాట. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. లైఫ్కి ఇంకా ఏం కావాలి దీనికన్నా అనిపిస్తుంది. మామే నాకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది బర్త్డేకి. ఏం ఫోను? S24 Ultra, సామ్సంగ్ గెలాక్సీ. నచ్చిందా? నచ్చింది. హ్యాపీ. నో హ్యాపీ, నేను హ్యాపీ. ఒకసారి ఇట్లా ఫోటో కొట్టు. ఒడి బియ్యం పెట్టినావా? కేక్ పెట్టు, శేఖర్కి బర్త్డే అయినది. నేను మంచిగా ఏమైందక్క నీకు? సరే, కొంచెం పెట్టాయి. बर्थडे है मैडम फोन गिफ्ट दी. कैसा है? आपका सार का विशेष नहीं बोलता? ये क्या है बोल के इधर सुनो.
वो अपार्टमेंट में आदमी कौन है देखने का समझ गया हाँ? आ रहा ये कॉलेज ही एग्जाम्पल है उसमें कोई देख रहा 2 साल से वो उसके लिए देख रहा मगर उसका रेट ज्यादा है इसलिए वो नहीं लिया वो अभी एग्जाम्पल बोला अभी एग्जाम्पल उधर एक गाड़ी रहता ना అబ్బా ఎంత ఖుషి ఉంది శేఖర్ ని ఫేసు गाड़ी रहता ना उधर गाड़ी ఆల్రెడీ ఫోన్ ఉన్నోళ్ళకి ఇది ఒక సిల్లీ అనిపిస్తుండొచ్చు, లేనోళ్ళకి చాలా రిచ్ ఏమో అందుకే ఉన్నారు అనిపిస్తుండొచ్చు. మా ఆయన అస్సలు ఈ ఫోన్ వద్దని అనుకున్నాడు, ఎందుకంటే అంత ప్రైస్ ఉంది కాబట్టి. కానీ ఎప్పుడు ఒక ఫోన్ని ఇంతగానం నచ్చడం నాకు తెలియలేదు మా ఆయనలో. ఏదైనా సరే కొన్ని రోజులు వాడి పడేస్తాంలే ఎందుకు అనుకుంటాడు, కానీ ఫస్ట్ టైం ఈ ఫోన్ మీద ఇంతగానము లవ్ పెంచుకున్నాడు. సో అందుకే ఇంకా ఫైనల్గా ఆయనకు నచ్చిన ఫోన్ అయితే గిఫ్ట్ ఇచ్చిన. అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే కంటిన్యూగా కెమెరా ఆన్ చేసి ఇట్లా జూమ్ అవుట్ చేసుకొని చూస్తున్నాడు. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో, అసలు ఎన్ని లక్షలు పోసినా ఇట్లాంటి సంతోషంని చూడలేము అసలు. ఎప్పుడు నాకు నచ్చింది నేను హ్యాపీగా ఉండేటప్పుడు నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తుండే ఆయన, నేను ఇప్పుడు ఆయన ఫేస్లో హ్యాపీనెస్ చూస్తున్నా, మస్తు హ్యాపీగా అనిపించింది. ఒకటి మాత్రం పక్కా, మా ఆయన లేనిదే నేను లేను. సో ఈ వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మేము బర్త్డేకి ఎక్కడికి వెళ్ళినాం అనేది మీకు చూపిస్తా. సారీ వ్లాగ్స్ నిజంగానే అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోతుంది, కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం బిజీగా అవుతుంది అనమాట, అందుకే. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా తొందరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. బాయ్.